విస్తీర్ణంలో మిశ్రమ లేదా సమీకృత వ్యవసాయ విధానాన్ని పాటించడం వలన ఆర్థికంగా బలపడతారు. సమీకృత సేద్యం రైతుకు లాభం సమీకృత సేద్యం. తర్వాతి శకటం కూడా సిద్ధంగా ఉండాలండి. మిశ్రమ సేద్యం వ్యవసాయ పంటలతో పాటు పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, పట్టు పరిశ్రమ లాంటి సమీకృత వ్యవసాయం చేపట్టాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ఒకటే నేటి రైతాంగానికి సరైన పరిష్కార మార్గం. దేశీయ గోవు పేడ, పంచితం, సుతమన్ను మరియు ప్రకృతి వనరులను ఉడమ తల్లికి అందించి జీవరాశులను పెంపొందించి ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతు ఆర్థిక సంక్షోభాన్ని అంతం చేసి ఆర్థిక పుష్టికి నాంది పలుకుదాం. మన వాతావరణాన్ని, ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ రైతులకు అనుసంధానంగా ఉంటూ రైతులతో మమేకమై వారి జీవన శైలిలో అంతర్భాగంగా అందుబాటులో ఉంటూ ముందుకు సాగాలని, రైతులకు భరోసా ఇవ్వాలని, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని కష్టకాలంలో రైతులకు విత్తులు అందిస్తూ కొత్త వరవడిని సృష్టిస్తూ ముందుకు సాగుతోంది ప్రకృతి మరియు సమీకృత సేద్యాలతో కూడిన వ్యవసాయ శకటం. పూల పళ్ళ తోటలు చేర్చుకుంటే లాభమే, అన్ని రంగాలు కలిసి జీవితమైతే రైతు ముందున్న మార్గము